ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా మనకి దిక్కెవరంటే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అంటారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వారితి నహినలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకం అండి యథార్థంగా ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంటుందో దాని బాహ్యార్థం చెప్తే అలాగే ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు కొబ్బరి పెంకు ఊడిపోయి లోపల ఉన్న సారమందిన నాడు పొందిన ఆనందం పొందుతారు. హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. శంకరాచార్యుల వారు ఏమని పిలిచారంటే, అమ్మా నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించిన వాళ్ళందరికీ అభ్యున్నతిని కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన ఓ పరదేవత, హరిత్వాం ఆరాధ్య, హరి నిన్ను ఆరాధించి జగన్మోహిని రూపాన్ని పొందాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వెంటనే మనకేం గుర్తొస్తుంది? అవునండి, అలా జగన్మోహిని రూపాన్ని పొందబట్టే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచిపెట్టడంలో రాక్షసులకి దక్కకుండా లోకాన్ని కాపాడాడండి అంటామనుకుంటాం. అక్కడే శంకరాచార్యుల వారు ఏం చేశారంటే మనందరినీ పక్కకి తోసేసి ఇంకో వైపుకి వెళ్ళారు. ఆయన అన్నారు, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. అమ్మా శ్రీ మహావిష్ణువు నిన్ను ఉపాసన చేశారు, నువ్వేం చేశావు? లోకంలో కల్లా అందగత్తెవి నువ్వే కాబట్టి త్రిపుర సుందరివి, నీ అందం శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? జగన్మోహిని అయ్యాడు. ఆయన్ని మించిన అందగత్తె లేకుండా పోయింది. అమృతం గురించి చెప్తే బాగానే ఉంటుంది. ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా, మీ ఆయన పరువు బజారున పడిందండి. పరమశివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. పురములను కాల్చినటువంటి పరమేశ్వరుని యొక్క హృదయములో కామము బయలుదేరి ఆయన ఆ జగన్మోహిని అవతారం పొందినటువంటి విష్ణువు వెంటబడ్డారు. అమ్మా ఎంత తమాషా చేశావమ్మా, పోనూరుకున్నావా? స్మరోపిత్వానత్వారతి నయనలేహ్యేన వపుషా. ఆ పరమశివుడు మన్మధుడిని కాల్చేశాడు. కాల్చేస్తే ఇంకేముంది? జననము లేదు, మరణము లేదు, ఎవడి మీద కాముడు బాణాలేయడము లేదు, హాయ్ సుఖంగా ఉన్నారు అందరూ అని మనం అనుకుందాం కాసేపు. అమ్మవారు ఏం చేసింది? మన్మధుడిని బతికించి పైగా ఏం చేసింది? ఎవ్వరికీ కనపడవురా, ఒక్క మీ ఆవిడికే కనపడతాడు. రతీదేవికి కనపడతాడు, లోకానికి కనపడ్డావు. కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరి మీద బాణం వేస్తాడో, ఎంత నిష్టగా ఉన్నవాడు ఆ బాణానికి ఏమైపోతాడో ఎవరికి తెలియని స్థితి వచ్చింది. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ దీనివల్ల ఏమైందంటే ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసేటటువంటి మహర్షులు కూడా భయపడిపోతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కామానికి వశులైపోతున్నారు. కాబట్టి అమ్మ ఇంత గొప్ప పని చేసింది, నీకో నమస్కారం. ఇది పైకి బాగుందేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత గొప్ప అందాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పరమశివుడి ప్రతిష్ట బజారున పడేయడం పతివ్రత లక్షణమా? 2, ఆ కాముడు లేకపోతే పుట్టుక లేదు, చావు లేదు, భారతం వినడము లేదు, గొడవ లేదు, ధర్మము లేదు, అల్లరి లేదు. ఆ కాముడికేమో ప్రాణం పోసింది ఆవిడ. ఆ మన్మధుడు బతకబట్టి మనందరికీ అల్లరి వచ్చింది. పుట్టడం చావడం. పోని ఊరుకుందా? ఆ మన్మధుణ్ణి బాణాలు ఎవరి మీద వేయడానికి ఆవిడ అధికారం ఇచ్చేసింది. ఒరే తపస్సు చేసుకుంటున్న ఋషుల మీద కూడా నువ్వు వేస్తే వెయ్యి, నేనేమన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. అమ్మ ఇన్ని చేసిన నీకో నమస్కారం. ఇది స్తోత్రమా నిందా? నిజానికి భయపడకుండా గుడ్డల మీద చెయ్యేసి చెప్పండి. ఇందులో నిజంగా అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఏమైనా ఉందా అండి? అందులో నిజాయితీగా త్రికరణ శుద్ధిగా అబ్బబ్బబ్బ ఏం అమ్మవారండి అనడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఏమీ లేని దానికి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు అంటే, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తాను, దాన్ని ఆధారంగా మీరు పట్టుకోండి. ప్రభుత్వం ఏదో చట్టం చేసింది, ఆ చట్టం ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండు అని మనం అందరం అన్నాం. పోతుంది ఆ చట్టం? పోదు. ఈ చట్టం ఇవాళ నుంచి ఉండట్లేదు అని ప్రభుత్వం అంది. ఏమవుతుంది? ఆ చట్టం పోయింది. ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? మొదటి విషయం. ఇంకా 2,
మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు? అయ్యయ్యో ఏమిటండి ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని. నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి, మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి, సృష్టి ఆగిపోయిందిగా. సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు? ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది. ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి. అది శరీరం ఉన్నప్పుడు తెలియదు. మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను. మీరు గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం. శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి, దక్షిణ దిక్కున పితృలోకం అంటారు, అక్కడ నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు, జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నిన్ను నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే ఆ శరీరం ఇస్తే ఏం చేయలేడు. మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడం, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదు అందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడు యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కిందపడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి, ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను, అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కాముణ్ణి ఇచ్చావు, కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను. ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి అమ్మా నువ్వే రక్షించని అడుగు. ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి ఆడి జోలికి వెళ్ళకంటుంది. ఏమి నీకు బెంగ? దేనికి భయపడాలి? కాదు. ఇంకొక విషయాన్ని మీతో నేను మనవి చేస్తాను. మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామస్పర్శ ఉండదు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి, ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటదు. ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా? నాకు చెప్పండి. ఎంత మహాత్ముడైనా కానివ్వండి, ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతుందా? ఎప్పటికీ ఎలా ఉంటుందండి? పరమాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది, చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది. ఉంటాయా శరీరాలు? చంద్రశేఖర భారతీ స్వామి వారే అయినా శంకర భగవత్పాదులే అయినా శరీరాలను వదిలిపెట్టేశారు, వెళ్ళిపోతాయి శరీరాలు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బోధ ఉంటుంది. శరీరంలో మహాత్ముడు లేడు, మీకు బోధ ఆగిపోతుంది. ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచార్య స్వామి వారు, మనం ఆయన ఏ పల్లకయో ఎక్కించి మనందరం కాకినాడ తీసుకొస్తే ఆయన అనుగ్రహ భాషణం చేస్తారు. శరీరంలో లేరు పరమాచార్య స్వామి. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? మాట్లాడడం కుదరదు. కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి, మళ్ళీ 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 మహాత్ములు రావాలి. ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకుని మనం ధర్మ మార్గంలోకి పెడతాం. కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు
పుట్టడో, విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడం. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో. వెలవెలబోతే పాండురాజు పుట్టాడు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి. పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్ఖలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి. ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెడుతుంది. వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు. ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు, మీకు రాసేవాడు లేడు, మీకు చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమైపోవాలి? కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి. ఆయనకి కామం కలగదు. ఎందుకని అంటే ఆయన మహాపురుషుడు అండి. పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది? ఒక్కనాటికి కలగదు. పరాశర మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి. అందుకని కారణజన్మురాల్ని సృష్టించాలి. కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసువు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది, శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచర వసువు యొక్క వీర్యమునకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్రబీజ సంపర్కము చేత వేరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. ఆయన కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామ ప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదపగలిగినది ఎవరు? ఎవరు చట్టం చెయ్యగలరో, ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి? అంతటి మహాత్ముడి మనసు కామ ప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి. కాబట్టి ఎవరు చేసిందని గుర్తు? పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ. ఆయన మనసు సత్యవతి యందు లగ్నమైతే సద్యగర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు. ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు, మనకేమీ తెలియదు. వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారనుకోండి మీరు, అంతే. పురాణములు లేవు, వేద విభాగం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది? మీకు ఏమీ లేవు. కాబట్టి పాడైపోయేది ఎవరు? వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం. మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప, సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాసజననం వరకే. ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది? ఇది పరదేవత యొక్క అనుగ్రహము. మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది? పరాశక్తి నిర్ణయం చేస్తుంది. ఓ ఇది ఇలా ఇలా కదలాలి, ఇలా ఇలా కదలాలి, దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి. ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది. అందుకని ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి, మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి, ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసింది. ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు? పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా? సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఉపరిచర వసువు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా? ఇవన్నీ హేయమైన కథలని మనం నోళ్ళు చెవులు మూసుకోవాలా? పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం ఇది. అది భారతం, అది ధర్మ సూక్ష్మం. అందుకే మహాపురుష జననములను విచారణ చేయవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి? నీకు వెనక పరదేవత ఎంతంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది. అందరూ అలా
చదివగానే అలా అర్థమైపోతాయా? ఒక్కనాటికి అర్థం కావు. అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో, ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది. అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది. తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా? అందుకని శాస్త్రం అంది, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో, విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననమును, నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు. నది ఉంది, స్నానం చేయి అంతే. ఎక్కడ పుట్టింది నది అని అడగద్దు. మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది, ఈ వాంగ్మయం చదువుకో. ఆయన అలా ఎలా పుట్టాడని అడగవద్దు. నీకు అర్థమైంది, నీ అదృష్టం. బట్ నేను అనుకుంటున్నాను, ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు. మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు తప్ప మీ తప్పు మాత్రం కాదు. కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపరయుగం అయిపోతోంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ధర్మం చెప్పేవాడు కావాలి. ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్నంతటినీ ఎవరూ చదవలేరు. వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి. అష్టాదశ మహాపురాణములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి. శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. కాబట్టి ఆయన యందు కామము ఆవిడ కల్పించింది, పరదేవత కల్పించింది. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సు కదిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసాగర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాశరాజు దగ్గర పెరిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె యందు నిలబడింది. సరే, ఇక్కడ వరకు బాగుందండి. మీరు సౌందర్యలహరిలో కదా మొదలెట్టారు, మరి పరమశివుడి పరువు బజారున పడేయడంలో మరి అక్కడ అమ్మవారు ఏం చేసినట్టు అంటే పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. అంతటి పరమేశ్వరుడు కాముండి కాల్చిన వాడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెత్తేటట్టు అమ్మవారే చేసింది. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకు చేసింది? ఆయన పరువు బజార్న పారేయడానికి కాదు. హరి హరుడు ఇద్దరూ కలిస్తే తప్ప మహిషిని సంహరించగలిగిన అయ్యప్ప పుట్టరు. అయ్యప్ప పుట్టాలంటే వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులుగా ఒండరులు అభిమానంతో చూసుకోవాలి. పరమశివుడు తన భార్య వంక తప్ప అలా చూడటం. తనాందంతో విష్ణువు కనపడాలి. కనబడితే పుంస్వరూపంలో విష్ణువు, స్త్రీ స్వరూపంలో వైష్ణవి నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకని తన అన్నగారి యందు తనాందాన్ని ప్రవేశపెట్టి విష్ణువు ఆడదానిగా కనపడితే పరమశివుని యొక్క తేజస్సు కదిలితే వీళ్ళిద్దరికీ కలిపి ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి జన్మిస్తే ఆయన వలన మహిష సంహారం జరిగితే ఈ లోకాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకునమ్మా పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుష. పరమశివుడు మన్మధుణ్ణి కాలిస్తే నువ్వు బతికించావమ్మా. నువ్వు బతికించి ఉంచకపోతే మాకు ఈ శరీరం ఎక్కడిది? సౌందర్యలహరి చదవడం ఎక్కడిది? మహాభారతం వినడం ఎక్కడిది? మా పాపపుణ్యాలు పోగొట్టుకోవడం ఎక్కడిది? మేము భక్తిని పొందడం ఎక్కడిది? ధర్మం తెలుసుకోవడం ఎక్కడిది? జ్ఞానాన్ని పొందడం ఎక్కడిది? ఇది లేని నాడు మోక్షం ఎక్కడిది? ఇవన్నీ పొందామంటే తల్లి నువ్వు మహాపురుషుల యందు ఎంత అవసరమో అంతవరకు ఒక్క పర్యాయం కామం సృష్టించి ఇంకా మళ్ళీ ఆయన జోలికి ఆవిడ వెళ్ళలేదు. ఆయన అలాగే మహానుభావుడే వెళ్ళిపోయాడంతే పరాశరుడు. అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేట్టు చేసినటువంటి పరదేవతానుగ్రహాన్ని మీరు వింటున్నారని గుర్తు. అందుకే ఆదిపర్వంలో మహాపురుష జననాన్ని వింటే సాక్షాత్తుగా దేవతల యొక్క, రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది అనుగ్రహము కలిగేస్తుంది అన్నారు ఆదిపర్వం. అంత శక్తి ఎక్కడిదంటే ఇది కారణం.
వెనక పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది, దీని వెనక మహాపురుష జననం వెనకాల. కాబట్టి ఇప్పుడు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేద వపుష మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. ఏమిటి అమ్మవారి దోషం? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా తప్పు పట్టడానికి ఏమైనా ఉందా అమ్మవారిని? కాబట్టి ఇప్పుడు పరదేవతకి నమస్కరించాలా వద్దా? రెండు చేతులెత్తి అమ్మవారికి నమస్కరించవలసిందే. కాబట్టి పరాశరుడు మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు అంటాను నేను. అన్వయం అయిందా లేదా? కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతోందో మనం చూస్తే, అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించావా, పరదేవత నీకు నమోవాక్కములు అని మనం నమస్కారం చేస్తాం. కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజనగంధిని చూసి గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తిపుత్రుడు అఘనాశ ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర తనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్యమునానది ఒడరేవునన్. ఎక్కడైనా కాముకుడు ఆడది కనబడితే పిచ్చెక్కిపోయేవాడు, కీచకుళ్ళా ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడి గురించి? అంతటి మహాపురుషుడి మనసు కదిలిందంటే యోజనగంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన కోసమని. పిల్లలు పాడైపోతారు కలియుగంలో, వ్యాసుణ్ణి సృష్టించాలనుకుంది తల్లి. కాబట్టి గతమదమత్సరుండు, ఆయనకి అసలు మదము లేదు మత్సరము లేదు. ఆయన మదోన్మత్తుడు కాడు, ఆయనకి రెండూ లేవు. లేనివాడికి ఎలా కలిగింది? మన కోసం కల్పించింది ఆవిడ. నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని. త్రిజగద్వినుతుండు, మూడు లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు పరాశరుడు అంటే. వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి, వశిష్ఠుని యొక్క మనవడు. శక్తి మహర్షి యొక్క కుమారుడు. నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు. అఘనాశ ఘోర తపోధనుండు, పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు. సువ్రతుడయి, మంచి వ్రతంతో తీర్థయాత్ర చనువాడు, తీర్థయాత్రకు వెడుతున్నవాడు. పరాశరుడు అన్మునీంద్రుడయ్యతివ తలోదరింగనియే. ఎవరిని చూశాడు? ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు. ఇందులో ఒక పెద్ద విచిత్రమైన విషయం, పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ దూరదు, కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ ఉంటుంది. మీరు రెండింటికి తేడా గమనించాలి. అందుకే చాలా పొగొస్తోంది, చాలా పొగొస్తోంది అనిపించింది అనుకోండి, పొగ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి పొగ ఉండదు. చాలా పొగొస్తోంది, చాలా పొగొస్తోందని పొగొస్తున్న చోట మీరు నించున్నారనుకోండి, పొగ మిమ్మల్ని అంతా పట్టుకుంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక తాటాకు పాకలో అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆయన ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ పాకంతా పొగ పట్టింది. ఎందుకురా పొగ పట్టింది అన్నారు. వాళ్ళు ఏదోనండి పాపం వండుదాం అనుకున్నారు, ఆ పచ్చికర్రం ఏమో పొగొస్తోందన్నారు. ఆయన అన్నారు, నా అనుష్ఠాన సామాగ్రిని తీసుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పెట్టండి అన్నారు. అదేమిటన్నారు, పొయ్యి దగ్గర పొగ ఉండదురా, మిగిలిన చోట్ల పొగ ఉంటుందన్నారు. హాయిగా అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన అనుష్ఠానం చేశారు. ఎక్కడ పొగ పుడుతూ ఉంటుందో అది మిగిలిన చోట్లకి వ్యాపిస్తుంది, ఎక్కడ పుడుతూ ఉంటుందో అక్కడ పొగ లేకుండా ఉంటుంది. ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో అక్కడ దానికి దూరంగా ఉంటే తక్కువ వస్తుంది, దగ్గరగా వెళ్ళి ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళితే బాగా వాసన వస్తుంది. ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన. మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి, పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడైన. కోరితే ఆ మత్స్యగంధి పరాశరునితో అంది, తనువు మింపులవచ్చు జాలరిదాన అట్లునుగాక ఏననగా కన్యక కన్యకావ్రతము అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పొవనేర్తు ప్రసాద బుద్ధియునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా. నేను కన్యని, నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా?
అటువంటి తప్పుడు పని చేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు, నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది? కుదరదండి. అంటే ఆయన అన్నాడు, ఇది బహుశః పరదేవత అనుగ్రహం, లేకపోతే నా మనసు నీ యందు నిలబడ్డం ఏమిటి? నీకు వరం ఇస్తున్నాను, నీ శరీరము చేపల వాసన వస్తోందని కదంటున్నావు, ఇక నుంచి నీవు యోజనగంధివి అవుతావు, మత్స్యగంధివి కావు. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే యదర భరత వంశానికి కారణమైంది. ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదండి, అమ్మవారు పలికిస్తోంది. యోజనగంధివవుతావు, ఆ వాసనలే శంకర మహారాజుని తీసుకొచ్చాయి. అంటే నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి. కాదు కాదు, నీ కన్యాత్వము చెడదు. 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భమును ధరించక్కర్లేదు. సద్యగర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున. నీవు కన్యగానే ఉంటావు. నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత. పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమేష్టికల్పుడగు అపరాశరు సమాగమమున పరమగుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాజ్యుడు వేదవ్యాసుండు ఉద్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమెయి కృష్ణ ద్వైపాయునుడనబరగి వచశ్రీయుతుడు తపంబునందు చిత్తము నిలిపెన్. నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, కానీ యథార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి. దేవాలయాలన్నింటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే. అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవాళ. నేను యథార్థం చెప్తున్నా, ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆ పరమేష్టి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సద్యోగర్భంలో అద్యుతి తేజుండు, సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు, పుట్టుకతోనే 4 వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాడు. అసలు పుడుతూనే ఆయన వేదమయుడు, ఆయనకి వేదాలన్నీ వచ్చు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు, సకల మునులకు మొట్టమొదటివాడు వేదవ్యాసుండు. ఉద్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్, పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు. ఇంత కారణ జన్ముడు ఎందుకు పుడతాడండి? పరాశర మహర్షి లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పరదేవతానుగ్రహం అంటే. కాబట్టి ఆయమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీల మెయిన్ కృష్ణద్వైపాయునుడన బరిగి వచశ్రీయుతుడు తపమునందు చిత్తము నిలిపెన్. వచశ్రీమంతుడు అన్నారు ఆయన్ని. ఆయన ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములను తెలిసి పుట్టడం కాదు, తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా. వచశ్రీమంతుడు పుట్టాడు. పుడుతూనే నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. తండ్రి పరాశర మహర్షి అంతే, తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత, మహాపురుష జననం చేత ఆమె యోజనగంధి అయింది. ఆమె కన్యాత్వము చెడలేదు. యదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది. శుభక్షణం, లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాశం లేదు. తర్వాత భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కథ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది. మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే, దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు. వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత, నాయనా నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది.
ఈ లోకంలో పాపభారం పెరిగిపోతోంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి, శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని. అంటే తప్పకుండా అలాగేనని వరం ఇచ్చారు. ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో? అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు. దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు, రాక్షసాంశలలో పుట్టేసిన వారు కొందరు. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి, చచ్చిపోతే భూభారం తీరుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దేవతాంశలలో ఉన్నవాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు, దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడున్న వైపు నిలబడాలా, వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా? అలా ఎందుకు చేశారు? అదో పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం? మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగినా, మీకు ఖేదం కలిగినా, ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి. మీరు ఊదితే రాజుకుంటుంది. రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా తర్వాత నీళ్లు కాచుకోవచ్చు, అన్నం ఎసరు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ముందు కష్టపడాలా వద్దా? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ అటు వెళ్ళిపోయారు అనుకోండి, వాడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటాడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం? రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడి నించోవాలి. అందుకు నించున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు నించున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డవాళ్ళు కాదు, ఊదడం కోసం పొయ్యిని నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని అటు నించోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు. కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా? పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు. అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు, ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ఆ తర్వాత శ్రీ వెలుగరోహిణికి వసుదేవునకు ఉదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడనంతుడు బలదేవుండు ప్రళంబ ముఖ్య దితిజాంతకుడై. ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు, వృష్ణి, భోజ, అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో. వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు. పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడే. కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు. హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు. మతి గాంధారిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు. కాలనీమి కంసుడిగా పుట్టాడు. శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు
అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు. అదిగో ఆ అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వనీ దేవతల యొక్క అంశంలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీరూపంగా లక్ష్మీస్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది. రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు మాట వినరు. అందుకొచ్చింది భారత యుద్ధం అంతాను. వాళ్ళని మట్టు పెట్టడానికి, భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది. అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం? ఇదంతా ఈ అల్లరంతా మా వంశం, మా భరతుడి యొక్క వంశం, ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి? దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. జనమేజయుడు పొంగిపోయాడు. మరి ఇంతటి మహానుభావుడు వైశంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి, లేనప్పుడు ఎక్కడ వింటాం? వినాలని కోరుకుంటే మాత్రం. కాబట్టి చెప్పండి అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ప్రారంభం చేశాడో తెలుసా అండి? పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు, ఆయన పేరు కచుడు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు, ఆమె పేరు దేవయాని. ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు. ఏమని అంటే, పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసువరులు వారల నోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవని విద్యతో బతికించేస్తాడు. దేవతల్ని మాత్రం బతికించేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి. శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు? టక్కరితనంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, తెలిసిన తర్వాత గురువుగారు ఆ విద్య నీకు పనికి రాకుండుగాక అంటాడు. పరశురాముడు ఇవ్వలేదు కర్ణుడికి శాపం. అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు. కాబట్టి గురువుగారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి. గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు? గురు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను బృహస్పతి కుమారుణ్ణని, దేవగురువు యొక్క కొడుకునని చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి. శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటి చేస్తే సరిపోదు. శుక్రుడి ప్రీతంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది. దేవయాని ప్రేమ కూడా చొరగొను. ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నువ్వు పొందితే, దేవయాని చెప్తే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని దొరుకుతుంది ఆ విద్య. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఇద్దరినీ సేవించు, గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండా చేస్తానని కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా? బృహస్పతి కొడుకు. బృహస్పతి ఎవరు? దేవతల గురువు. వెళ్ళి దాపరికం లేదు, ఉన్నదున్నట్లు మాట్లాడాడు శుక్రాచార్యుల వారితో. ఆయన అన్నాడు, ఏను కచుండనువాడ మహానియమ సమన్వితుడా బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భానునిభా శిష్యవృత్తి పనిసేయంగన్. నేను చాలా నియమములు కలిగినటువంటి వాణ్ణి, దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి, నన్ను కచుడు అంటారు. నేను నీకు సేవ చేసి నీ దగ్గర విద్యలు నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు. అడిగితే మనం ఏమనుకుంటామంటే, శుక్రుడు వికటాట్టహాసం చేస్తాడు, ఏం మీ నాన్న చేత కాలేదా అని అడిగిరికి పంపించాడా, మీ నాన్న చెప్పలేకపోయాడా అంటాడని మనం అనుకుంటాం. కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆయన హృదయం. శుక్రాచార్యుల వారు అన్నాడు, బృహస్పతి మహానుభావుడు, బృహస్పతికి నమస్కరించడం ఒకటి, నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు, గురుపుత్రుడు. కాబట్టి నాయన సంతోషంగా రా,
నీ మాటలు మృదువచనములు నాకెంత నచ్చాయో, చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే. అందుకు కదండి ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. గురువు అంటే అన్ని జ్యోతులు వెలిగించారు మహానుభావులు. కాబట్టి ఆ కచుడు పని ఏమి పంచిన బదపడి చేసెదననక తన్ పంచినయా క్షణంబ చేయుచు నిజగురు చిత్తవృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడా మనమున జయ్యుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఆ విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురు తనూజగొలిచి ఆ ఇరువుర నిమ్మి పడసే తనదు నేర్పు పేర్మి. ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారు పిలిచి, నాయన వెళ్ళి దర్భలు పట్రా అంటే, గురువుగారు బయట బాగా మబ్బేసింది, వర్షం వస్తుందేమో, రేపు పొద్దున్న వెళ్ళి తీసుకొస్తానండి అని ఎప్పుడు అనలేదు. ఆయన కాదు, ఆయన కూతురైన దేవయాని పిలిచి, ఏమయ్యా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేవాడు. ఎలా? ఆయన దగ్గర ఎలా అయినా మృత సంజీవిని విద్య కొట్టేసి పట్టుకెళ్ళిపోదామనేటటువంటి కాపట్యంతో కాదు, త్రికరణ శుద్ధిగా గురువుగారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవని ఇస్తారు. కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందినప్పటికీ మృత సంజీవని ఈయన చేతుల్లోకి రావడానికి కథ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భరతవంశం ఎలా రావాలో, ఎక్కడ ప్రారంభమైందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని ధర్మాలుంటాయో, ఎంత ఆశ్చర్యమో రేపటి రోజున మనం మహానుభావుడు వ్యాస భగవానుని అనుగ్రహంతో వైశంపాయనుడి చెప్పగా నా చేత చెప్పించి నన్ను ధన్యుండ చెయ్యుగాక అని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర